జస్ట్ 2 మినిట్స్లో పావుతో శాండ్విచ్చా? అదెలా? ఈరోజు మనకి చాలా మరొక అద్భుతమైన రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అదే మన సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో తయారు చేసుకున్న పావు శాండ్విచ్. ఈ శాండ్విచ్ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లు ఉంటే మాత్రం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. హాయ్, దిస్ ఈజ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ శిరీష. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా? ముందుగా అయితే ఒక 2 ఆనియన్స్ అలానే ఒక టమాటాని బాగా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఉల్లిపాయ యొక్క తొక్కనైతే తీసేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అయిపోండి. జస్ట్ 2 మినిట్స్ అంటే 2 మినిట్స్లో అయితే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. దీనికోసం ఎక్కువ టైం అనేది అస్సలు పట్టదు. మనం మార్నింగ్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఒక్కసారి అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా అనమాట చిన్న చిన్న పీసెస్గా అయితే ఆనియన్స్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఆ 2 ఆనియన్స్ని కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాని కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే నేను ఇందులో ఎటువంటి పచ్చిమిరపకాయలు అలానే కొత్తిమీర ఏమి కూడా యూజ్ చేయట్లేదు. జస్ట్ ఆనియన్ అలానే టమాటా ఉంటే సరిపోతుంది ఈ రెసిపీ కోసం. కాబట్టి నేను వీడియోలో చెప్పిన విధంగానే ఫాలో అవ్వండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. స్కిప్ చేస్తే మళ్ళీ మీకే అర్థం కాదు. కాబట్టి మంచిగా అయితే వాచ్ చేయండి. ఇప్పుడు ఈ టమాటాని కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా పక్కనైతే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా వేసుకోవడానికి మనకు ఒక బౌల్ కావాలి కదా. సో మనకి ఏదైనా అణువుగా ఉండే ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. ఈ రెసిపీ కోసం మనకి జస్ట్ 3 స్పైసెస్ ఉంటే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ స్పైసెస్ ఏమీ అవసరం లేదు. కాబట్టి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. జస్ట్ 2 మినిట్స్. మీ దగ్గర ఈ ఐటమ్స్ అన్నీ కట్ చేసి ఉంటే జస్ట్ 1 మినిట్లో కూడా అయిపోతుంది. కాబట్టి సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. దీనికోసం పెద్ద ప్రాసెస్ అనేది అస్సలు ఉండదు. మీ దగ్గరలో పావులు అనేవి దొరుకుతాయో లేదో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇవి రెండింటినీ కూడా ఒక బౌల్లో అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఎన్ని పావులు తీసుకుంటున్నామో దానికి తగినంతగా క్వాంటిటీలో ఉప్పు, కారం అలానే చాట్ మసాలా ఈ 3 స్పైసెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇంకా మిగతా ఏ స్పైసెస్ లేకపోయినా పర్లేదు. నేను వీడియోలో చెప్పిన విధంగానే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ 3ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకున్న తర్వాత దీన్నైతే ఇప్పుడు పక్కనైతే పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం అన్నమాట పావు అనేది కట్ చేసుకోవాలి. మధ్య నుంచి నేను వీడియోలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనమాట మనం కట్ చేసుకున్న పావులు ఒక 2.5 స్పూన్ల వరకు మనం పక్కన పెట్టుకున్న మసాలాను అనమాట యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అనేది మరీ ఎక్కువగా పెడితే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2 నుంచి 2.5 స్పూన్ల వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని పావుల్లో అయితే పెట్టేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే గ్యాస్ని అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఉంటే బటర్ లేదంటే గీని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పావుని పెనంపై అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై కొంచెం గీని అయితే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే ఒక్కొక్క సైడ్ అయితే కుక్ చేసుకొని టర్న్ అయితే చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని మరోవైపు కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పావు శాండ్విచ్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే రెడీ అయిపోయిందో. దీన్ని వేడివేడిగా ఉండేటప్పుడు తింటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్లోనే బాగుంటుంది, అలానే చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇంటికి పావు తీసుకొచ్చేటప్పుడు ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. చూసారు కదా, ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పటి వరకు ఎవరైనా చూస్తున్నట్లు ఉంటే మాత్రం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.
ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి నేనైతే రోజుకొకటి పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు డైలీ కూడా మన వీడియోస్ అనేవి వాచ్ చేస్తూ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని అయితే చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. అప్పటి వరకు బాయ్ బాయ్.